వాటర్ హాఫ్ ఫిల్డ్ వాటర్ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో ఇంక్ వేద్దాం. ఇంక్ ఎలా స్ప్రెడ్ అవుతుందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకేనా? చూసారమ్మా ఇంక్ ఎలా స్ప్రెడ్ అవుతుందో. నెక్స్ట్ ఇప్పుడు హనీ వేద్దాం. హనీ ఎలా స్ప్రెడ్ అవుతుందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇంక్ ఎలా స్ప్రెడ్ అయింది, హనీ ఎలా స్ప్రెడ్ అయిందమ్మా? ఇంక్ అనేది ఓవరాల్గా స్ప్రెడ్ అయింది. ఈ హనీ అనేది అట్లే మనం వేసింది స్పూన్తో ముద్దలుగా కిందికి వచ్చేసింది అనమాట. అవును కదమ్మా? ఇది పార్టికల్స్ లాగా విడిగా పోయినట్లు స్ప్రెడ్ అయింది. అవునా? ఇది చూసినామంటే అట్లే అడుగుకు వెళ్ళిపోయింది అనమాట. ఇప్పుడు దీన్ని స్టిరింగ్ చేద్దాం. మనం ఓవరాల్గా స్ప్రెడ్ అయిందా? స్ప్రెడ్ అయింది. ఇప్పుడు మనం హనీని స్ప్రెడ్ చేద్దాం. హనీ కూడా వాటర్లో డిజాల్వ్ అయిందా లేదా అమ్మా? డిజాల్వ్ అయింది. వీటన్నిటినీ కూడా ఫస్ట్ చేసిన ఈ ఎక్స్పెరిమెంట్స్ ఇవన్నీ కూడా దేన్ని తెలియజేస్తుందమ్మా? డిఫ్యూజన్ అంటే మీనింగ్ ఏమి? ఒక్క పదార్థంలో ఇంకొక పదార్థం ఏమవడం? పూర్తిగా కలిసిపోవడం. మీకు మన డెఫినిషన్ చెప్పించాను కదా, రాశారు కదా, ఇంటర్మిక్సింగ్ ఆఫ్. కొంచెం గట్టిగా చెప్పండి. డిఫ్యూజన్. ఓకేనా? పాస్లో పెట్టు.